కులగణనలో తమను తక్కువ సంఖ్యలో చూపించి మున్నూరు కాపులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మున్నూరు కాపు సంఘం నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కులగణన ద్వారా బీసీలు 42% ఉన్నారని, అందులో మున్నూరు కాపులు 8% మాత్రమే అనడం పూర్తిగా అవాస్తవమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో అప్పటి ప్రభుత్వం మున్నూరు కాపులు 18% ఉన్నారని ప్రకటించిందని గుర్తు చేశారు. మాకు మున్నూరు కాపులకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంలో 33 జిల్లాల్లో ప్రెస్ మీట్ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. దానిలో కొన్ని ఉమ్మడి జిల్లాల్లో మేము స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లారి శంకర్ పటేల్ నేను అటెండ్ అవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి కులగణన జరిగింది. దానిలో మరి ఇదివరకు 2014లో బీసీలకు 56.39% ఆ రోజు చూపించినారు అప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. దాని తర్వాత మరి అప్పుడు మున్నూరు కాపులు 18%, 28 లక్షల మంది తెలంగాణలో ఉన్నారు అని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చూపించడం జరిగింది. లెక్కలు కూడా ఈరోజు వారు మనం దేనిలో సెర్చ్ చేసుకున్నా కూడా ఈరోజు వస్తాయి. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు చెప్పారు బీసీల కులగణన జరగాలి అని చెప్పేసి 50 రోజులు మనకు ఈ కుల జనగణన జరిగిన దానిలో ముఖ్యంగా బీసీలకు 46% చూపించడం జరిగింది, 10% చూపించలేదు. బీసీలలో అప్పటి లెక్కల ప్రకారం 21 లక్షల మందికి వాళ్ళు ఇప్పుడు లేరని చూపించి మరి ఇంకా వేరే లెక్కలు చెప్పి 56% ఉన్నారని వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే వారు చూపించని లెక్క 10% ఉందో, 21 లక్షల మంది చూపించలేదో అది మున్నూరు కాపులది పోయిన 2014 సంవత్సరంలో 28 లక్షలు చూపిస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మరి 13,60,000 మున్నూరు కాపులు ఉన్నారు. అప్పుడు 18% చూపిస్తే ఇప్పుడు 8% చూపించినారు. 2014, 2024 10 సంవత్సరాల్లో మరి ఈరోజు ఈ మొత్తం ఈ 4 కోట్ల మంది ప్రభుత్వంలో 3%కి వెళ్ళిపోయినారు మున్నూరు కాపులు. ఈరోజు మా కులం 3%కి వెళ్ళిపోయింది. మరి ఇక్కడ ఉత్తర తెలంగాణ జిల్లాలు కానీ అన్ని జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా 30,000, 35,000, 40,000 మంది ఈరోజు ఉన్నారు. ఎందుకంటే నేను 2 దశాబ్దాల నుంచి మున్నూరు కాపులు ఇక్కడ ఏ మండలంలో, ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారో నా దగ్గర లెక్కలు ఉన్నాయి.